సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. జనవరి 12న సంక్రాంతి కనుక ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి వసూళ్లు భారీగానే లభించాయి. గుంటూరు కారం మూవీకి రెండో వారం నుంచి రెస్పాన్స్ సన్నగిలింది. ఫలితంగా ఇది ఆశించిన రీతిలో వసూలని అందుకోలేదు. ఫలితంగా దాదాపు 20 కోట్ల నష్టాలతో ఈ చిత్రం నిరాశపరిచింది. ఇక థియేటర్స్ లో బానే ఆడిన గుంటూరు కారం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. గుంటూరు కారం మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సదరు సంస్థ నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ దీన్ని ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. గుంటూరు కారం మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చిన వెంటనే దీనిపై మరింత సమాచారం లీక్ అయింది. దీని ప్రకారం ఇందులో ఓ కబడ్డీ ఫైట్ తో పాటు మదర్ సెంటిమెంట్ సాంగ్ ని కూడా యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే థియేటర్లో చూపించిన వెర్షన్ కంటే ఎక్కువ డ్యూరేషన్ తో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని థియేటర్స్ లో గుంటూరు కారం మూవీ విజయవంతంగానే ప్రదర్శింపబడుతోంది. చాలా త్వరగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది అనే అభిప్రాయం నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అండర్ రేటెడ్ కేటగిరీలో ఖలీజా సినిమా చేరినట్టే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం కూడా అండర్ రేటెడ్ కేటగిరీలోనే చేరుతుందని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చాక ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు బాగుంది కదా ఈ సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.